ఈ పుస్తకంలో ప్రభు యొక్క జీవిత చరిత్ర, మా సద్గురువుని కలవడం, ఆయన శిష్యుని ఎలా పోగు చేసుకున్నారు, ఏకాంతవాసాలు, ఆహ్, విదేశీ పర్యటనలు, ఇలా ప్రతి అధ్యాయం కూడా అంటే చెప్పాలంటే ఇది క్లుప్తంగా ప్రభు చరిత్రమని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ప్రభు చేసిన విశ్వ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఇందులో చాలా క్లుప్తంగా, సరళంగా మనకు అందించారు కనుక ఒక అద్భుతమైన పుస్తకాన్ని ప్రభు అనుమతితో మనం చదువుకుంటున్నామండి. అదే మౌన మాధుర్యం. మనం ఎక్కడున్నామంటే 14 అధ్యాయంలో సుదీర్ఘ ఏకాంతవాసం దీని గురించి మనం తెలుసుకుంటున్నాం. నిన్నటి రోజు ఏం తెలుసుకున్నాము అంటే 1960లో మే, జూన్ నెలలో హిందూ దేశం నలుమూలల నుండి వచ్చే ప్రేమికులకు దర్శనమిచ్చారు బాబా. రోజుకి సుమారు 10,000 మంది దాకా బాబా దర్శనం చేసుకునేవారు. జూన్ నెలలో కూడా బాబా పేదవారి కొరకు కొంతకాలం వెచ్చించారు. 2 పర్యాయాలు ఆ విధంగానే తన ప్రేమను ప్రకటించారు. ఆ తర్వాత బాబాయ్ యొక్క తుది 10 సంవత్సరాలు జరిగిన విశేషాలన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు ఫ్యామిలీ లెటర్స్ ద్వారా మణి తెలియపరుస్తూ ఉండేది. నిన్నటి రోజు అంతవరకు తెలుసుకున్నామండి. ఈ రోజు విషయంలోకొద్దాం. ఈ పూర్ణ ప్రోగ్రాంలో ఆడ, మగ కలిసి సుమారు 160 మంది పేదవారికి బాబా కాళ్ళు కడిగి, మ్రొక్కి ఒక్కొక్కరికి రూ. 5 ఇచ్చి పంపారు. ఒక బల్లకు మెట్లు ఉంటాయి. ఆ మెట్ల మీద నుండి ఎక్కి వీరు ఆ ప్లాట్‌ఫారం బల్ల పైభాగంపై నిల్చుంటే, బాబా ఎదురుగా ఒక స్టూల్ వేసుకొని కూర్చొని వారి కాళ్ళకు మొక్కేవారు. మనం ఫిల్మ్‌లో కూడా చూస్తాం. లెప్రసీ వాళ్ళని కానీ, పేదలకు కానీ బాబా ఎలా చేసేవారో అది ఇక్కడ రాస్తున్నారు. ఆహ్, అంటే బాబా ఎదురుగా ఒక స్టూల్ వేసుకొని కూర్చొని వారి కాళ్ళకు మొక్కేవారు. వారిని తిరిగి నమస్కరించడం గాని, పాదాభివందనం చేయడం గాని చెయ్యరాదని ఆజ్ఞాపించారు బాబా. వాళ్ళెలా ఉండేవారంటే, మురికి ఒడితో అసహ్యంగా ఉండే ఆ కాళ్ళపైన బాబా తల పెడుతుంటే, చూడడానికి చాలా బాధాకరంగాను, మరువలేని దృశ్యంగాను ఉండేది అని రాస్తున్నారిక్కడ. బాబా గురుప్రసాద్ నుండి మెహరాబాద్ వచ్చిన తర్వాత 2 వారాలకు చాలా బీదవాళ్లను, ఎక్కువగా కుష్టువారిని 150 మందిని పిలిపించి, వారి కాళ్ళు కడిగి, మ్రొక్కి ఒక్కొక్కరికి రూ. 5 బట్టలు ఇచ్చి పంపారు బాబా. వీరిలో చాలా మందికి వ్యాధి ముదిరిపోయి ఉంది. ఈ కార్యక్రమం దాదాపు 2 గంటల సేపు జరిగిందని, బాబా చాలా చాలా అలసిపోయారని, ఆయన చొక్కా అంతా చెమటతో తడిసి ముద్దయిందని ఎరిచి చెప్పారు. బాబా ఇచ్చిన సొమ్ము వారిని సంతోషపెట్టడమే కాక, అందరూ అసహించుకుని దూరంగా ఉంచే తమని బాబా ఎంతో ప్రేమతో ఆదరించడం వారిని మరింత ఆనందపరిచింది. జూన్ నెలాఖరున మెహరాబాద్ నుండి బాబా తన ప్రేమికులకు ఒక సందేశం పంపారు. ఇదివరలో ఆయన ఇచ్చిన హెచ్చరికను ఇది బలపరిచింది. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నిబ్బరంగా తమాయించుకుని చలించకుండా ఉండండి. ఏ పరిస్థితులు ఎదురైనా అవి నేను సృష్టించినవే అని తెలుసుకోండి. నేను ఏకాంతవాసంలో ఉన్న ఈ 6 నెలలు పరిస్థితులు మిమ్మలను నా నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తాయి. అప్పుడు మీరు మరింతగా నన్ను తలుస్తూ ఉండండి. గురుప్రసాద్‌లో ఉండగా మీరు నా కొంగు అంటిపెట్టుకుని ఉండవలసిన సమయం ఆసన్నమైనదని పదే పదే నేను చెప్పడానికి కారణం ఇదే. మీ 2 చేతులతో నా కొంగును బిగిగా పట్టుకోండి. ఎందుచేతనంటే, ఏ కారణం చేతనైనా ఒక చెయ్యి జారిపోతే, రెండో చెయ్యి దానిని పట్టుకుని ఉంటుంది. ఆఖరిగా ఎవ్వరూ నా ఏకాంతవాసమును భంగం చేయవద్దని కోరుతున్నాను. ఈ మాటలు అవునా కాదా అని తెలుసుకోవడానికి గాని, మీకు నా ఎడల గల ప్రేమను వ్యక్తం చేయడానికి గాని ఉత్తరాలు రాయవద్దు అన్నారు బాబా. తను అవతారుడనని ఆయనను ఎరుక కలిగినప్పటి నుండి బాబా అనేకసార్లు ఏకాంతవాసాలు చేశారు. కానీ ఈసారి చేసిన ఏకాంతవాసం చాలా తీవ్రమైనదిగా ఉందని ఆయనతో మొదటి నుండి ఉన్న మండలివారన్నారు. 1960 సంవత్సరం ఆఖరిన ఇరిచ్చి ఈ విధంగా లేఖ రాశారు. ప్రీతమ బాబా ఇప్పుడేమీ పట్టించుకోవటం లేదు. అదే ఆయనకు ఇష్టంలాగుంది. ఏదో అతి తీవ్రమైన విషయంలో
ఆయన తన ప్రత్యేక మౌనంలో లీనమై ఉన్నట్లు తోస్తోంది. తన చుట్టూ ఉండే అన్ని పనులను స్తబ్దం చేశారు బాబా. ఆయన ఏ విషయం వినడానికి గాని, చూడడానికి గాని ఇష్టపడటం లేదు. కనీసం ఆయన వద్ద కూర్చుని మేము మాట్లాడుకునే సంభాషణలో కూడా బాబా పాల్గొనేవారు కాదు. మెహ్రాబాద్ చుట్టూ ఉన్న వాతావరణంలో ఒక మాదిరి స్తబ్దత ఏర్పడింది. స్తబ్దత అంటే పని లేకుండా ఉండటం కాదు. ఒక విధమైన నిశ్శబ్ద వాతావరణం అది అని చెప్పారు ఇరెచ్చి. ఈ సుదీర్ఘ ఏకాంతవాసం 1962 సంవత్సరం నవంబరు వరకు కొనసాగింది. నవంబరు నెల ప్రారంభంలో 4 రోజుల పాటు ప్రపంచంలో ఉన్న అందరి ప్రేమికులకు బాబా సహవాసిచ్చారు. ఇది గురుప్రసాద్‌లో జరిగింది. బాబా ఈ సహవాస్ కొరకే ప్రత్యేకంగా పూనా వచ్చారు. పాశ్చాత్యులు ఉదయం పూట, మిగిలిన వారు మధ్యాహ్నం వచ్చేవారు. అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల నుండి సుమారు 140 మంది, హిందూ దేశం అన్ని ప్రాంతాల నుండి 3000 మంది, ఇంకా ఇరాన్, పాకిస్తాన్ నుండి కూడా వచ్చారు. ఈ సహవాస్‌కి గురుప్రసాద్ ప్రాంగణంలో ప్రత్యేకమైన షామియానాలు నిర్మించబడ్డాయి. బాబా ఈ సహవాసి ఇచ్చిన రోజుల్లో ప్రపంచ పరిస్థితులు చాలా అల్లకల్లోలంగా ఉన్నాయి. అనేక శతాబ్దాల నుండి ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు అయిన టిబెట్‌ను చైనా ఆక్రమించుకుని హిందూ దేశంపై దండెత్తింది. అందుచేత హిందూ దేశానికి ఆ కాలం యుద్ధకాలం. ప్రపంచంలో 2 పెద్ద శక్తులైన యుఎస్ఏ మరియు యుఎస్ఎస్ఆర్‌ల మధ్య రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత సంబంధాలు సన్నసన్నగా రగులుతున్న రష్యా దేశపు మిసిలీలు క్యూబాలో స్థావరం ఏర్పరిచే నిమిత్తమై హోరాహోరీ దెబ్బలాడుకుంటున్నాయి. ఇటువంటి పరిస్థితులు అందరి మనస్సులలో మసులుతున్నా ఆ సమయంలో బాబా ఒక సందేశాన్ని ఇచ్చారు. బాబా అన్నారు, నా ప్రియమైన బిడ్డలారా, మీరు అనేక దేశాల నుండి, విదేశాల నుండి, మహాసముద్రాలు దాటి రావడం నాకెంతో ఆనందంగా ఉంది. నా సాన్నిధ్యంలో గడపడానికి ఎటువంటి త్యాగమైనా సరితూగదు. అయినప్పటికీ మీలో కొందరు చేసిన ఆ త్యాగానికి నేను ముగ్ధుడినయ్యాను. వారి తండ్రి ఇంటికి పశ్చిమ దేశాల నుండి, తూర్పు దేశాల నుండి బిడ్డలు వచ్చి ఒకచోట చేరినట్లు ఉంది. ప్రపంచంలోని అన్ని మతాలు ఈ సృష్టికర్త అయిన భగవంతుడు ఒక్కడే అని, అతడే తండ్రి అని చాటుతున్నాయి. ఆ తండ్రి అయిన భగవంతుడు నేనే అన్నారు మెహర్ బాబా. నా కృప వలన మీరు బ్రహ్మానుభూతి పొందే వరకు మీరంతా ఈ భూమిలో ఒక తండ్రి బిడ్డల వలె సఖ్యతగా మెలగాలి. ఇది తెలియజేయడానికే నేను వచ్చాను. ఈ భేదాలు, విరోధాలు, ద్వేషాలు అన్నీ కూడా మీ అజ్ఞానం యొక్క తోలుబొమ్మలాట మాత్రమే. అందరూ నా బిడ్డలే అయినప్పటికీ ఈ చిన్న సత్యాన్ని వారు మరచి కోట్లాటలతో, ద్వేషాలతో పగను పెంచుకుని విరోధుల వలె ప్రవర్తిస్తున్నారు. ఒకే తండ్రి ఇంట్లో సఖ్యంగా కలిసిమెలిసి తిరగడానికి బదులు విభేదాలు సృష్టించుకుంటున్నారు. వారి మధ్య వారి తండ్రి ఉన్నాడనే విషయాన్ని వారు గుర్తించి ఆయన ఎడల, తమ ఎడల తమకు గల బాధ్యతను గుర్తెరిగి ప్రవర్తించవలసిన సమయం ఆసన్నమైంది అన్నారు మెహర్ బాబా. సృష్టి గురించి, దాని పరిణామం గురించి బాబా కొన్ని విషయాలు తెలియజేశారు. సృష్టి గురించి, దానిలో ఉన్న అనేక వేల నక్షత్ర మండలాల గురించి బాబా చెప్పారు. కొన్నిటిలో జీవులు ఉన్నవి అన్నారు. మరికొన్నిటిలో పరిణామ దశ పూర్తి చేసుకుని మానవులున్నారు అన్నారు. కానీ మన ఈ భూలోకం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ కేవలం భూలోకవాసులకు మాత్రమే బ్రహ్మానుభూతి పొందే అవకాశం ఉంది అన్నారు మెహర్ బాబా. ఆధ్యాత్మిక అభివృద్ధి లేని లోకాలకు మానవుడు వెళ్ళలేడు. ఆ లోకాలలో మానవుని కన్నా తెలివైన వారున్నారు. ఈ భూమియే సృష్టికి కేంద్రం. దేవుని ప్రతిరూపంలో మానవుడు మలచబడ్డాడు. ఇక్కడ కేవలం భూలోకవాసులు మాత్రమే ఆధ్యాత్మిక పురోగతికి అర్హులు. మీ విద్యల ద్వారా మీరు అతి సులువైన దానిని అతి కష్టమైన దానిగా చేస్తున్నారు అంటూ ముగించారు బాబా.
బాబాను 4 సంవత్సరాల పూర్వం చూసిన సిబి పద్మము బాబాలోని మార్పును చూసి చాలా ఆశ్చర్య పొందారు. ఆయన ముఖం కాంతివంతంగా ఉంది. ఆ కళ్ళు యథాప్రకారం చురుకుగా ఉన్నా ఆ చురుకుతనమేమీ తగ్గలేదు. కానీ ఎటో సుదీర్ఘ తీరాల వైపు చూస్తున్నట్లు నిర్లిప్తంగా కనబడ్డారు బాబా. ఆయన తరచూ చిరునవ్వులు చిందిస్తూ హాస్యోక్తులు విసురుతున్నారు. హాస్యం ఆయనను వీడలేదు. కానీ నేను ఇదివరకన్నడూ చూడని నిర్లిప్తత బాబాలో కనబడింది. అన్నిటికంటే మిన్నగా ఆయనలో కనబడే విషాద ఛాయలు నన్ను కదిలించి వేసినాయి. ఆయన నడుస్తుంటే ఏదో భారంతో కృంగిపోయినట్లు కనబడ్డారు. 2 రోజుల అనంతరం బాబా ఒక గట్టి హెచ్చరిక చేశారు. అది అక్కడ ఉన్నవారికే గాక మిగతా వారికి కూడా వర్తిస్తుంది. ఆ హెచ్చరిక ఏమిటంటే, నిన్న లక్ష్యం వారం నాడు మీరు ఆశించారు కనుక ఒక సందేశం ఇవ్వవలసి వచ్చింది. బాబా కుటుంబం మనది అని మీరు చెప్పుకుంటున్నా ఒక తండ్రి బిడ్డలను ఒక తండ్రి బిడ్డలం మనం అని మీరు ఊరికే అనుకోవడమే తప్ప నిజమైన ఆప్యాయత మీలో కనిపించదు. ఒకే తండ్రికి కలిగిన నిజమైన పిల్లలు ఒకరి ఎడల ఒకరు చెడు భావాలు కలిగి మనస్సులలో అసూయను పెంచుకుంటూ పైపైకి చిరునవ్వులతోనూ ఆలింగనాలతోనూ ఒకరినొకరు పలకించుకోరు. ఒకరి క్షేమం మరొకరు కోరుతూ ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేయగలుగుతారు. నన్ను మీరు నిజమైన తండ్రిగా చేసుకుంటే మీలో ఉండే విభేదాలు, వివాదాలు, ఇంకా మీ జీవితాలలో ఉండే వ్యక్తిగత సమస్యలు అన్నీ నా ప్రేమ సముద్రంలో కరిగిపోతాయి. మీ హృదయాలలో సోదరభావం ఉంటేనే తప్ప నా పేరుతో మీరు చెప్పే మాటలు, ప్రచురించే పుస్తకాలు ఒట్టివే అవుతాయి. నా కార్యక్రమం కొరకు మీరు ఎంత దూరం ప్రయాణం చేసినా అది శుద్ధ దండగ. నా కార్యక్రమం కొరకు మీరు నెలకొల్పే సంస్థలు ఏదో పని చేస్తున్నట్లు కనిపిస్తాయి గాని అసలు పని జరగదు. నా కోసం నిర్మించే భవనాలు ఖాళీ స్థలాలే అవుతాయి. నా మూర్తిని ప్రతిష్ఠించాలని మీరు ప్రతిష్ఠించే విగ్రహాలు నావి కావు, మరెవరివో అవుతాయి. నా ప్రేమలో మీరు ఇంకా పసివారు గనక నేను ఓర్పుతో సహిస్తున్నాను. పిల్లలకు ఏదో ఆట వస్తువులు ఉండాలి కనుక నేను ఊరుకుంటున్నాను. కానీ మీరిప్పుడు పెద్దవారవుతున్నారు. ఇప్పుడు చేస్తున్న దానికంటే మున్ముందు చెయ్యవలసింది చాలా ఉందని గ్రహించగలుగుతున్నారు. ఆ పని ఏ విధంగా ఉంటుందో అని మీ మనస్సులు, హృదయాలు వేధిస్తున్నాయి. మీరిప్పుడు చేస్తున్న పని కంటే అది వేరేది కాదు. అదే పనిని వేరే విధంగా చేయడం అన్నమాట. ఆ మార్గం ఏమిటంటే తుడిచిపెట్టే మార్గం. నీవు నా పనిని చేసిన కొలది నీ ప్రాముఖ్యత తగ్గుతున్నట్లు నీవు భావించాలి. నేనొక్కడినే నా పనిని చేసుకుంటానని నీవు గుర్తించుకోవాలి. నీ నైపుణ్యాన్ని, నీ సామర్థ్యాన్ని వినియోగించి నిస్వార్థంగా పనిచేసి నాకు ఇంకా సన్నిహితుడు అవడానికి నీవు ప్రయత్నించడానికే నేను నీకు నా పనిని చేసే అవకాశం కలిగిస్తున్నాను. నా పనిని నీకంటే ముందు ఉంచుకుంటే అది సరిగ్గా నడుస్తుంది. అంతా సాఫీగా నడవకపోయినా బాగానే నడుస్తుంది. అది సరిగ్గా నడవడం లేదంటే ఆ పనికి, లక్ష్యానికి మధ్య నీవే అడ్డుగా ఉన్నావన్నమాట. నా కార్యక్రమం యొక్క మార్గం నిర్మూలన మార్గం. అదియే బలమైన మార్గం. బలహీనమైన మార్గం కాదు. తద్వారా నీవు నా ప్రేమలో పరిణితి చెందుతావు అన్నారు బాబా. చాలా హెచ్చరిక అంటూనే బాబా చాలా సున్నితంగా, చాలా అందులో మళ్ళీ కాఠిన్యం ఉంది, కరుణ కూడా ఉందండి. ఒకవైపు తండ్రి బిడ్డలు అని చెబుతూనే మీరు కొత్తగా ఏం చేయవలసింది లేదు. ఆ చేసేదాన్నే వేరే విధంగా చెయ్యి. అంటే ఇన్నాళ్ళు నేను, నాది, నా కోసం బతికావు కదా! ఇప్పుడు ఇతరుల కోసం జీవించమంటున్నారు బాబా. అలా నా సాన్నిహిత్యాన్ని నా దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది అంటున్నారు. ఇతరుల సంతోషం కోరితే అంటే అందరిలో భగవంతుని చూడమని చెప్తున్నారు బాబా. అది చూడకపోవడం వల్లే మీరు ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని మాటలు చెప్పినా అందుకే బాబా సజీవ సందేశం కావాలి అనేవారు బాబా. అందుకే అవన్నీ ఒట్టివే అవుతాయి. మీరు ఎన్ని సెంటర్‌లు కట్టినా కూడా అవి ఖాళీ స్థలాలే అంటున్నారు. అక్కడ నేను ఉండను అని చెప్తున్నారు.
చాలా ఖచ్చితంగా, చాలా అద్భుతంగా ప్రభు ఇచ్చిన సందేశాన్ని మనం తెలుసుకున్నామండి. అంటే ఈ సందేశం ఎప్పుడూ చదువుకోవాలనిపిస్తుంది నాకైతే అంత అద్భుతంగా ఉంది. చాలా మంచి సందేశం. సమావేశం పూర్తి కాబోతున్న తరుణంలో ఒక పత్రికా విలేకరి బాబాను చైనా యుద్ధం గురించి ప్రశ్నించాడు. పురాణ పురుషుడు పురాణ పురుషుడినైన నేను హిందూ దేశంలో ఉండడం వల్ల హిందూ దేశమే జయిస్తుంది అన్నారు మెహర్ బాబా. ఆ వార్త మొన్నాడు పత్రికల్లో ప్రకటింపబడింది. దర్శనం పూర్తి కాక సారీ దర్శనం పూర్తి కాకపురం బాబా మండలి వారిని వచ్చి తనకి పాదాభివందనం చేసుకోమన్నారు. గత 22 సంవత్సరాల కాలంలో బాబా ఆ విధంగా అనుమతి ఇవ్వడం అదే ప్రథమం. బహుశా మున్ముందు తీవ్రమైన ఏకాంతవాసాలు విరామం లేకుండా ఉంటాయని సూచించడానికే ఇలా అన్నారేమో అనిపించింది. అంటే ఇన్ని ఇయర్స్ లో బాబా ఎప్పుడూ కూడా నా పాదాలకు వచ్చి నమస్కరించండి అనలేట. ఇదే ఫస్ట్ టైం అని చెప్తున్నారు. బాబా ప్రతి సంవత్సరం గురుప్రసాద్‌లో విడిది చేసిన కాలంలో దేశం నలుమూలల నుండి గాయకులు వచ్చి పాటల విందు చేసేవారు. ఆదివారం మధ్యాహ్న సమయంలో మిగతా వారిని కూడా రానిచ్చేవారు. ఒక్కొక్కసారి వచ్చిన వారు చిన్న చిన్న నాటకాలు వేసి వినోదం కలిగించేవారు బాబాకి. 2.5 సంవత్సరాల పిమ్మట అంటే 1965 సంవత్సరం మే నెలలో తూర్పు దేశీయులకు 6 రోజుల పాటు బాబా దర్శనమిచ్చారు. ఆ సహవాస్‌కి చాలా దూరాల నుండి ప్రేమికులు వచ్చారు. వారిలో ఒక గ్రూప్ వారు ఇరాన్ దేశం నుండి కష్టపడి 11 రోజులు రైలు ప్రయాణం చేసి వచ్చారు. అటువంటిదే పాశ్చాత్య ప్రేమికుల కొరకు కూడా ఆ సంవత్సరం ఆఖర్లో ఉంటుంది అన్నారు. కానీ బాబా ఏకాంతవాసం పొడిగించబడటం వల్ల అది వాయిదా వేయబడింది. ఏకాంతవాసం అంటే పని చేయకుండా ఉండడం కాదు. పని చెయ్యడానికే ఏకాంతవాసం చేయడం అది అన్నారు బాబా. బాబాతో పాటు జీవితం గడుపుతున్న వారికి సైతం ఆ కార్యక్రమం ఏమిటో తెలియదు. వారికి అర్థమైనదంతా ఆ కార్యక్రమం ఏదో నిరంతరాయంగా జరుగుతూ ఉందని. ఎందుచేతనంటే బాబా గురుప్రసాద్‌లో 1963 సంవత్సరంలోనున్న రోజులలో ఒకసారి అన్నారు, "మీరు నేను ఈ పని చేయడం చూస్తున్నారు. కానీ నా విశ్వ కార్యక్రమం ఏకకాలంలోనే నేను చేస్తున్నాను" అన్నారు బాబా. అదెట్లా అంటే, మీరు ఊపిరి పీలుస్తున్నట్లు అంటే, మీరు మాట్లాడుతుంటారు, పని చేస్తూ ఉంటారు, ఆడుతూ ఉంటారు, తింటూ ఉంటారు, నిద్రపోతూ ఉంటారు. కానీ మీ ఊపిరి పీల్చడం మాత్రం మానరు. అదే విధంగా నేను పైకి ఏ పని చేస్తున్నట్లు మీకు కనబడినా, నా కార్యక్రమం ఆంతరంగికంగా అంతరాయం లేకుండా సాగిపోతూనే ఉంటుంది అని చెప్పారు మెహర్ బాబా. అంటే మనకు అర్థం కాదు కదా! ఆయన చేతి వేళ్ళు కానీ, ముఖ కవళికలు గాని ఎప్పుడూ కూడా ఏదో తీవ్రమైన కార్యక్రమంలో ఉన్నట్టే అనిపిస్తారని చెప్పి మండలి ద్వారా మనకు తెలుసు. మనం ఫిల్మ్‌లో కూడా చూస్తూ ఉంటాం. అందుకని బాబా చాలా అద్భుతంగా చెప్తున్నారు. ఎప్పుడు 1963లోనే చెప్పేశారు. మీ ఊపిరి అంటే మనం ఏ పని చేస్తున్నా తన బాధ్యతని ఎలాగా విస్మరించదో ఊపిరి, అలాగే నేనిక్కడ మీకు కనిపిస్తున్నట్టుగా కాకుండా, నేను చేసే కార్యక్రమాలు ఆంతరంగికంగా అంతరాయం లేకుండా సాగుతూనే ఉంటుంది నా కార్యక్రమాలు అని చెప్పి బాబా తెలియజేశారు. రెండో విషయం వారికి అర్థమైనదేమిటంటే, బాబా చేసే కార్యక్రమానికి ప్రపంచంలో అప్పుడు ఉండే పరిస్థితులకు ఏదో సంబంధం ఉందని. ఏదైనా సినిమాకి గాని, నాటకానికి గాని వెళ్ళినప్పుడు ప్రేక్షకుల మనసులన్నీ ఒకదానిపై కేంద్రీకరించి ఉన్న సమయంలో బాబా వారి అంతరంగాలపై పనిచేసేవారు. అదే విధంగా మనకి కానరాని విధంగా మనం అర్థం చేసుకోలేని రీతిలో బాబా ఆంతరంగిక భూమికలపై కార్యక్రమం చేస్తూ ఉండేవారు. మూడవదేమిటంటే శారీరకంగానూ, మానసికంగానూ కూడా తీవ్రమైన బాధకు లోను గావడం. 1963 సంవత్సరం వేసవిలో బాబా అన్నారు, "నేను మెహరాజాద్ తిరిగి వెళ్ళిన తర్వాత ప్రపంచమంతా అల్లకల్లోల పరిస్థితి ఏర్పడి అందరూ చాలా బాధలు పడవలసి వస్తుంది. నేను 9 నెలల్లో 9 నెలల్లో పడు బాధలకు అది ప్రతిరూపం మాత్రమే" అన్నారు బాబా. ఈ మాటలు బాబా ఏకాంతవాసమునకు వెళ్ళక ముందు అన్నారు. ఈ ఏకాంతవాసం అంతం లేనిదిగా, సుదీర్ఘంగా 5 సంవత్సరాల పాటు కొనసాగింది. అప్పుడు ప్రపంచమంతా అల్లకల్లోలంగా ఉంది. వియత్నాం యుద్ధం వచ్చింది. అమెరికా ప్రెసిడెంటు హత్య చేయబడ్డాడు.
ఇజ్రాయెల్‌లో 6 రోజులు యుద్ధం జరిగింది. ఎన్నో మారణ హోమాలు, హైజాకింగ్‌లు జరిగాయి. ఇండియాలో ముఖ్యంగా అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడింది. ఇండియా యుద్ధాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. వరదలు, కరువులు సంభవించినాయి. గొప్ప దేశ నాయకులైన నెహ్రూ, శాస్త్రిజీ చనిపోయారు. రాజకీయ పరిస్థితి అస్థిరంగా తయారైంది. ప్రారంభంలో బాబా బాబాకి ప్రమాదం జరిగినప్పుడు నలిగిపోయినటువంటి నడ్డి ఎముక ప్రాంతంలో ఆయనకు నొప్పి ఎక్కువగా ఉంటూ ఉండేది. కానీ ఆపరేషన్ చేయించుకోవడానికి బాబా నిరాకరించారు. బాధ విపరీతంగా ఉన్నప్పటికీ నా కార్యక్రమం బాగా కొనసాగింది అన్నారు మెహర్ బాబా. సంవత్సరాలు గడుస్తున్న కొలది హరికెన్ మోర్ అనే అంధుడైన డాక్టర్ ఆధ్వర్యంలో ఈ నొప్పికి కొంత ఉపశమనం కలిగింది. కానీ ఇప్పుడు మరొక కొత్త బాధ మొదలుపెట్టింది. 1965 ఏప్రిల్ నెలలో మణి ఫ్యామిలీ లెటర్స్‌లో ఇలా రాశారు. నడునొప్పి బాధ పెడుతూనే ఉంది. బాబా సరిగ్గా నడవలేకపోతున్నారు. మళ్ళీ ఇప్పుడు బాబాకి కొత్త నొప్పి ప్రారంభమైంది. అది మెడ వెనక భాగం నుండి భుజాల వరకు తీవ్రమైన నొప్పి ప్రారంభమైంది. అది రోజురోజుకి అధికమవుతూ ఉంది. డాక్టర్ గిండే బాబాను చూడడానికి మెహరాజాద్ వచ్చినప్పుడు, "ఏమిటి నొప్పి? ఇంత మొండిగా ఉందేమిటి?" అని ఆశ్చర్యపోయారు. ప్రీతమ బాబా ప్రేమతో ఆయన ముంజెయ్యి తట్టి, "నీవేమీ ఆందోళన పడవద్దు. అది నా ఇచ్చ. ఆ నొప్పికి కారణమేమిటో నాకు ఒక్కడికి మాత్రమే తెలుసు" అన్నారు బాబా డాక్టర్ గిండేతో. జూలై తర్వాత ఆ నొప్పి తగ్గుతుంది. అయినప్పటికీ నొప్పి తగ్గించడానికి నీ ప్రయత్నమేదో నీవు చెయ్యి అంటూ కొద్దిసేపు వారి నొప్పి ఎక్కువ అవడానికి ఆ ప్రయత్నమేదో నా ప్రయత్నమేదో నేను చేస్తాను అన్నారు బాబా. అంటే గిండే బాధపడ్డాడు కదా! ఇంత మొండిగా ఉంది అంటే నొప్పి ఎన్ని చేసినా తగ్గట్లేదు. అంటే బాబా అంటున్నారు, "ఇది నా కార్యక్రమానికి అవసరమైంది ఆ నొప్పి" అని చెప్తున్నారు బాబా. తర్వాత బాబా తరచూ ఈ నొప్పి గురించి మండలి వారితో అనేవారు. "నా విశ్వ కార్యక్రమం భారం యొక్క గుదిబండ ఇది. నా మెడ చుట్టుకుంది" అనేవారు బాబా. బాబా మెడకు తగుల్చుకున్న డాక్టర్లు ఇచ్చిన కాలర్ చూస్తుంటే నిజంగా బాబా మెడకు చుట్టుకున్న గుదిబండలాగే ఉంది. డిసెంబర్‌లో పాశ్చాత్య దేశాలకు వెళ్ళవలసిన కార్యక్రమాన్ని రద్దు చేశారు బాబా. ప్రపంచ పరిస్థితులు ఏమీ బాగోలేవు. రోజురోజుకి అధ్వాన్నం అవుతున్నాయి. నా విశ్వ కార్యక్రమం యొక్క భారం వలన నా ఆరోగ్యం దెబ్బతిన్నది. నా మెడలో నొప్పి భరించలేనిదిగా ఉంది అన్నారు మెహర్ బాబా. బాబా ఎంతగా బాధపడుతున్నప్పటికీ అప్పుడప్పుడు మండలి వారితో ఆటలాడుతూ ఉండేవారు. మండలి వారు టేబుల్ టెన్నిస్ ఆడమంటే తాను కూడా ఒక ఎత్తు బల్ల వేసుకుని, అంటే కదలికలు బాధ కలిగించడం వలన ఈ ఎత్తు బల్ల వేసుకుని కూర్చున్న వారి ఆటలో పాలు పంచుకునేవారు. ఒక్కొక్కసారి ఏడు పంకులాట చూచి ఆనందించేవారు. తోటలో వారు ఈ ఆట ఆడుతుంటే డ్రైవరు, తోటమాలి కూడా కలిసి ఆడేవారు. ఈ ఆటలో ఏడు పెంకులు ఒకదానిపై ఒకటి అమర్చి ఉంటాయి. ఆటగాడు ఒక రాయితో గాని, బంతితో గాని వీటిని ఒక్క ఏటుతో పడదొయ్యాలి. బాబా తోటలో తిరుగుతూ పక్షులను, జంతువులను గమనించడం అంటే చాలా సరదా. సంగీతం అన్నా కూడా బాబాకి ఇష్టం. మణి అన్నారు, "మెహ్రాజాద్‌లో టీ వేళలు మా స్త్రీమండలికి ఎంతో ప్రియమైనది. ప్రీతముడు భోజనాల బల్ల వద్ద కూర్చుండగా చుట్టూ మేము కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్ళం. టీ కప్పులలో స్పూన్లు శబ్దం చేస్తుంటే ట్రాన్సిస్టర్‌లో నుండి సంగీతం వస్తున్నట్లుండేది మాకు. బాబా లయబద్ధంగా వేళ్లతో బల్ల మీద వాయించేవారు. బాబా ఆ విధంగా తబలా వాయిస్తున్నట్లు బల్ల మీద వాయిస్తుంటే ఆ ప్రకంపనలకు మా ఎత్తడి టీ పాత్ర ఎగిరెగిరి పడుతూ నాట్యం చేస్తూ ఉండేది" అన్నారు సోదరి మణిజ. చిన్నపిల్లలన్నా, పసిపిల్లల మనస్తత్వం గలవారన్నా బాబాకి ఇష్టం. పసిపిల్లలు ఏమీ కోరరు. ఉపదేశాలపై మోజు ఉండదు వారికి. వీలున్నంత వరకు ప్రియతమునికి దగ్గరగా ఉండాలని మాత్రమే వారు కోరుకుంటారు. ఒకసారి గురుప్రసాద్‌లో బాబా దర్శనమిస్తున్నప్పుడు జనమంతా కిక్కిరిసి కూర్చుని ఉండగా బాబా దూరంగా ఉన్న ఒక ఏళ్ల బాలిక దగ్గరికి రమ్మని సౌజ్ఞ చేశారు. ఆ పాప నడుచుకుంటూ వచ్చి బాబాకు నమస్కరించింది. బాబా ఆ పాపను తీసుకుని ఆలింగనమిచ్చి బుగ్గలు నిమరగా పాప ముఖం ఆనందంతో వెలిగిపోయింది.
ఆ పాప పూనాకి చాలా దూరంలో ఉన్న ఊరు నుండి వచ్చింది. ఆ పాపతో పాటు ఆమె తల్లిదండ్రులు రాలేదు. పొరుగువారు బాబాను చూడడానికి వెళ్తున్నారని తెలుసుకుని వాళ్ళమ్మని బతిమలాడి, ఏడ్చి, ఒప్పించి వారితో పాటు వచ్చిందిట. మరొక సమావేశంలో ఇద్దరు పిల్లలతో సతమతమవుతున్న ఒక స్త్రీ వచ్చింది. వారి అల్లరితో ఆమె వేగలేకపోతూ ఉంది. బాబా ఆవిడిని గమనించినట్లే కనబడలేదు. వచ్చేవారు వస్తున్నారు, దండలు వేస్తున్నారు, వారిని పలకరిస్తున్నారు బాబా. ఈ తల్లి వచ్చి దర్శనం చేసుకుంటున్నప్పుడు బాబా అన్నారు, ఏంటి, నీ పిల్లలతో వేగలేకపోతున్నావా? అడిగారు బాబా ఆ తల్లిని. అవును బాబా, అంది ఆమె. చూడు, ఇద్దరి పిల్లలతోనే నీవు నరకయాతన పడుతుంటే వేల కొలది పిల్లలున్న నా గతి ఎలా ఉంటుందో కాస్త ఊహించు, అన్నారు బాబా. జై బాబా అండి. ఆ! చాలా అద్భుతమైన చిన్న చిన్న సంఘటనలైనా హృదయానికి హత్తుకునే సంఘటనలు. ప్రభు ఇచ్చిన సందేశం, ఆయన్ని తన బిడ్డలుగా మనని తీసుకోవడం, అద్భుతమైన ఆయన ఆఖరిగా అన్నమాట. ఇద్దరు పిల్లలతోనే నువ్వు నరకయాతన పడుతున్నావు అంటే, ఇంతమంది పిల్లలున్న నా గతి ఏంటి అని. ఒక్కసారి మనం కూడా అది ఆలోచించి ఇరిచ్ అంటారు. ఒకతను ప్రేమికుడొచ్చి ఇది చెప్పేసి ముగించేస్తాను. బాబా యొక్క బాధని, బరువుని తగ్గించాలంటే మనం ఏం చేయాలి? మనం కూడా కష్టాలు, బాధలు పడుతున్నాం కదా! అయితే బాబా బాధని, కష్టాన్ని తగ్గించినట్టా అని అడుగుతాడు. బాబా బాధను తగ్గించినట్టా అని. గిరీష్ అంటాడు, అది చాలా మూర్ఖత్వం. ఎందుకంటే ఆయన విశ్వం కోసం పడే బాధలో మనం పాలు పంచుకోవడం అనేది చాలా మూర్ఖత్వం మాట. అది అసలు మైండ్‌లోని తీసేయండి. కానీ బాబా మన సంస్కారాల మూటని మోస్తున్నాడు. అందులోంచి ఒక్క మూట తగ్గించినా ఆ బరువుని తగ్గించిన వాళ్ళం అవుతాం. ఆ బరువుని పెంచకుండా తగ్గించడానికి ప్రయత్నం చేస్తే ప్రతి ప్రేమికుడు ఆయన బాధలో సగభాగం తగ్గించిన వాళ్ళం అవుతాము అంటాడు ఈ రిచ్. కాబట్టి తండ్రి చెప్పిన ఈ ని ఆయన మనల్ని పిల్లలుగా ఎంత అద్భుతంగా ఆహ్, సంబోధించారో తెలుసుకుంటే మరింత ప్రేమ, మరింత ఆరాధన పెరుగుతుందండి మెహర్ ప్రభు మీద. అవతార్ మెహర్ బాబా కి.